హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని వంకాయ కూరని ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూద్దామండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. దీన్ని వంకాయ మెంతిగుండ కూర అని మేమైతే అంటాం. దీనికోసం అయితే 2 స్పూన్లు శనగపప్పు, పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, మిరియాలు ఒక 6 నుంచి 8 వరకు తీసుకోవాలండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దాని నుండి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయలు 1/2 కేజీ వంకాయలు అండి. ఇవి 1/2 కేజీ వంకాయలు ఇలాగా 4 ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసే నీళ్ళల్లోని ఉంచుకోవాలండి వంకాయ ముక్కల్ని. అలా చింతపండు పులుసు పిసికి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం పెట్టుకున్నాం కదండి, ఈ పప్పులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకొని ఆ 2 పప్పులు వేగిన తర్వాత, అంటే కొంచెం వేగుతాయండి, ఒక 30-40 సెకండ్లు వేగిన తర్వాత అప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసుకోవాలండి. చక్కగా మంచి పరిమళం రావాలండి. దోరగా వేగాలి పప్పులన్నీ. మంటను చాలా తక్కువలో పెట్టేసుకొని మాడిపోకుండా చక్కగా దగ్గరే ఉండి కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 6 నుంచి 8 మిరపకాయలు వేసుకోండి. చూసుకోండి, కారం మిరియాలు వేసాం కదా, ఘాటు ఎక్కువైపోద్ది. ఈ కారం అయితే ఇలా సరిపోద్దండి. ఇలా వేసుకొని పప్పులు చూసారు కదండి ఎర్రగా ఎలా వేగాయో, అలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లో తీసేసుకోవాలండి. తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి, కోర్సుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కొంచెం ఆయిల్, నెయ్యి మిగిలింది కదండి, దాంట్లో మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి తాలింపు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు, వాటిని ఆ నూనెలో వేసి ఒక్కసారి కలుపుకొని మనం పసుపు ఒక 1/2 స్పూను, రుచికి సరిపడగా ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. చాలకపోతే తర్వాత చూసి వేసుకోండి. అలా ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలన్నిటిని కూడా ఆ నూనెలోని వేయించుకోవాలండి. మనం ఎంతసేపు వేగాలి అంటే మూత పెట్టి వేయించుకుంటే మనకి ముక్కలన్నీ కూడా కలర్ మారి సాఫ్ట్గా అవుతాయి. చూసారా, ఇలా కలర్ మారాలండి. కలర్ మారి వేగినట్టు మీకు తెలుస్తాయి. మొత్తంగా చిన్నగా మొత్తం వేగిపోక్కర్లేదు. మళ్ళీ పులుసులో ఉడికించుకుంటాం కనుక ఇలా కలర్ మారిందాకా వంకాయ ముక్కలు వేయించుకుంటే సరిపోద్ది. నాకైతే ఒక 3 నిమిషాలు మూత పెడితే 3 నిమిషాల్లో వేగిపోయింది. ఇలా వేగిపోయి కదా, అప్పుడు మనం చింతపండు నుంచి పులుసు తీసుకున్నాం కదండి, అదే 1/2 కప్పు ఉన్నదండి. ఆ పులుసు 1/2 కప్పు వేసుకుంటే చాలు. ఎక్కువ పులుసు వేసుకున్నాం అనుకోండి, ముక్కలు మెత్తగా ఉడికిపోయి లేహంలాగా అయిపోయి కూర రెడీ అయ్యేటప్పటికల్లా వంకాయలు కనబడకుండా ముద్దలా అయిపోద్ది. ఇలా పులుసు పోసుకున్న తర్వాత చక్కగా మూత పెడితే మరొక 2-3 నిమిషాల కల్లా ముక్కలు ఉడికిపోయి చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోద్దండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉడకనవసరం లేదు. చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పులన్నీ చల్లారిపోయాయి కదండి, అది మిక్సీలోని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడి అంతా వేసుకోవాలండి. ఈ పొడి కావాలంటే మనం కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని ఏమైనా కర్రీస్ వండుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చక్కగా ఉల్లి వెల్లుల్లి లేకుండా, దీనికి ఎక్కడ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఉపయోగించకుండా తయారు చేసే ఈ కూరలండి. పూజలు వ్రతాలప్పుడు ఉల్లి వెల్లుల్లి తినం కదా, అలాంటప్పుడు ఎక్కువగా తయారు చేసుకుంటామండి ఈ వంకాయ మెంతిగుండ కూర. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొత్తిమీర వేసి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసండి? మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఒక్క కామెంట్ చేయండి. ఈ కూర ఒక్కసారి వండుకొని చూడండి, ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందండి. మనం నిత్యం వండుకునే కూరల్లో ఈ వంకాయ మెంతిగుండ కూర చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.